తెలంగాణలో భూముల వేలంపై రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివా, రియల్ ఎస్టేట్ ఏజెంటువా? ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా? నాడు ఎన్విరాన్మెంట్ భూములు, నేడు హెరిటేజ్ భూములా అంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి ఘాటైన బహిరంగ లేఖ రాశారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాయదుర్గలోని హెరిటేజ్ భూములను వేలం వేయాలని చూస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. భూములను విక్రయించాలన్న ప్రభుత్వ ఆలోచనను తీవ్రంగా తప్పుపట్టారు. ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ అమ్మకాలేనా అని సూటిగా ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వ భూములు జాతి సంపద అని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని వేలం వేస్తూ ప్రజల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. కంచిగచ్చిబౌలి, లగచర్ల, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములు, రాయదుర్గలోని భూములను అమ్మే కుట్రలు జరుగుతున్నాయని హరీష్ రావు తన లేఖలో పేర్కొన్నారు. రాయదుర్గ్ వన్మక్త గ్రామంలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న 10.63 ఎకరాల హెరిటేజ్ భూమిని ఆగస్టు 17, 21 తేదీల్లో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వేలమేయటానికి సిద్ధం కావడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ భూములను కాపాడాలని 2020లో కోర్టు మెట్లెక్కిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక థర్డ్ పార్టీ హక్కులు సృష్టించేలా వేలానికి ఎలా అనుమతిస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడటం ఏమిటని నిలదీశారు. జీవోఎంఎస్ నెంబర్ 4 ద్వారా సర్వే నెంబర్ 83ను హెరిటేజ్ సైట్ గా గుర్తించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని హరీష్ రావు గుర్తు చేశారు. హెరిటేజ్ భూములను కాపాడాల్సిన ప్రభుత్వం వాటినే వేలం వేసి అమ్మేందుకు ఎందుకు తొందరపడుతోందని ప్రశ్నించారు. ఇది ముఖ్యమంత్రి అనుయాయులకు మేలు చేసేందుకేనా అని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే సర్వే నెంబర్లో గతంలో 6.2 ఎకరాలను ఎకరాకు 237 కోట్ల రూపాయల చొప్పున వేలం వేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్టుకు వెళ్లిందని, దానిపై కోర్టు ఆంక్షలు విధించిందని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్న అదే సర్వే నెంబర్లో మరో 10.63 ఎకరాలను వేలం వేయటం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ అంటే ప్రభుత్వానికి గౌరవం లేదా అని హరీష్ ప్రశ్నించారు. ఈ భూమిపై యాజమాన్య వివాదాలు, హెరిటేజ్ అంశం, వక్ఫ్ హక్కుల అంశం, అనేక కోర్టు వివాదాలు ఉన్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు భూమి ఎవరిదో తేల్చకుండా వేల వేయటం ఎందుకు అని ప్రశ్నించారు. భూమి ఎవరిదో తేల్చలేని ప్రభుత్వం భూమిని అమ్మటానికి మాత్రం ఎందుకు తొందరపడుతోందని నిలదీశారు. 2000 కోట్ల రూపాయల విలువైన హెరిటేజ్ భూములను అమ్మే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను తెలంగాణ జాతి సంపదగా అభివర్ణించారని, కానీ ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. ఇంచు ప్రభుత్వ భూమిని కూడా అమ్మబోము అన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.